1,00,000 కోట్లు ఎటు పోయినాయి భయ్? మేమనుకున్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వీళ్ళంతా కూడా కేసీఆర్ 1,00,000 కోట్లు మింగిండు 1,00,000 కోట్లు మింగిండు అంటే అమ్మ తెలంగాణ సగం బడ్జెట్ మళ్ళీ వెనక్కి వచ్చిందిరా 1,00,000 కోట్లు వీక్కొస్తారా కేసీఆర్ కాంచాలని మేము అనుకున్నాం. ఇప్పుడు అవినీతే లేదంటే ఇక 1,00,000 కోట్లు రావి ఏం రావని ఇప్పుడు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. హరీష్ రావుకు నోటీసులు, కేసీఆర్కు నోటీసులు, సంబంధిత అధికారులకు నోటీసులు, పొద్దున్న లేస్తే పండుకునేదాకా ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఆ సారుకు 100 వందనాలు పెట్టి సాగిల్ల పడ్డా తప్పులేదు. కాళేశ్వరం 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 కేసీఆర్ అవినీతి 1,00,000 కోట్లు, కాళేశ్వరం కేసీఆర్ అవినీతి 1,00,000 కోట్లు, కాళేశ్వరం కేసీఆర్ అవినీతి 1,00,000 కోట్లు. అది మరి టైం టేబుల్ ఏమైనా ఇచ్చిందో ఏమో పైన నుంచి హైకమాండ్. ఉత్తమ్ నువ్వు ఓన్లీ ఇవే వర్డ్స్ వాడాలి, మీటింగ్ అయినా సభ అయినా నువ్వు ఇవే చెప్పాలి, ప్రతిరోజు ప్రెస్ మీట్లో నువ్వు కేసీఆర్ కాళేశ్వరం గురించి మాట్లాడాలని చెప్పిండ్రో ఏమో. మరి ఆయన ఒక మంత్రి, ఆయన ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, మరి ప్రజల సమస్యలు అవేవి లేవు. కాళేశ్వరం కేసీఆర్ అవినీతి, కాళేశ్వరం కేసీఆర్ అవినీతి 1,00,000 కోట్లు గిదేనా? ఇక అంత బూడిదేగా, ఇప్పుడు అంత బూడిదేగా ఏముంది ఇప్పుడు ఎప్పుడు దీని మీద, ఈ కాళేశ్వరం మీద 6 నెలలు సమయం వృధాగా పోయింది. గొప్పలు చెప్పిండ్రు 1,00,000 కోట్లు వెనక్కి వస్తాయేమో నేను ఆశపడ్డా. కేసీఆర్ నిజంగా మింగిండేమో 1,00,000 కోట్లు వెనక్కి వస్తాయేమో, మళ్ళీ మన తెలంగాణకి ఇంత బడ్జెట్ సాకారం అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకైనా అప్పిస్తారు కానీ రేవంత్ రెడ్డి గారిని దేక్తలేరు కదా అప్పు విషయంలో. ఇట్లనన్నా కేసీఆర్ కంచెలు గుంజుకొస్తాడేమో కాళేశ్వరం కంచెలని నేను అనుకున్నా. ఆ బాహుబలి పంపులలో ఇట్లా దాచిరో ఏమని మేము అంత భ్రమపడితే ఇప్పుడు అంతా ఉత్తదే అంటే ఏమని ఎంత బాధ అనిపిస్తుంది మాకు కూడా చెప్పుల్రి. అంటే అట్లా ఉండదు కదా. వాస్తవానికి ఒక దాని మీద స్పష్టత ఉంటుంది. నీకు తప్పు చేసిండా లేదా అని తెలుసుకోలేనంత ఎడ్డోళ్ళ మీరు. ఇంతమంది అధికారులు ఉంటారు మీ దగ్గర, ఇంత సిస్టమ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్నే మీరు నడిపిస్తూ ఉన్నారు. అన్ని కోట్లు పెట్టే ప్రాజెక్టు కట్టినప్పుడు దాంట్లో లొసుగులేంది, ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఎవరు చేసిండు అని ఒక 1 నెల రోజులు సరిపోవా? అధికారం వచ్చిన తర్వాత సరే కొంచెం టైట్ ఉంటుంది పొజిషన్, అన్నీ ఒకటేసారి ఫైల్ అన్ని చూడాలంటే ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. 2 నెలలు తీసుకో, 3 నెలలు తీసుకో, పోనీ ముచ్చటగా పోనీ ఒక 6 నెలలు తీసుకోవయ్యా. 6 నెలల్లో నువ్వు దాన్ని నీ చేతుల్లోనే ఉండే కదా. నువ్వు చెప్తే ఏసీపీ వింటాడు, నువ్వు చెప్తే సిపి వింటాడు, నువ్వు చెప్తే డీజీపీ వింటాడు. ఒక కమిటీ వేసిండ్రు, జస్టిస్ జీవై చంద్రచూడ్ గారిని ఏర్పరిచిండ్రు ఆ కమిటీకి హెడ్గా. ఆయనతో సంభాషణ చేస్తూ ఉన్నారు, సంబంధిత అధికారులను పంపించారు, విజిలెన్స్ వాళ్ళని పంపించారు, అన్నీ జరిగినాయి. ఎందుకు చెప్పు? ఇప్పుడు ఇవాళ జరగని పని రేపు జరుగుతుందని ఎట్లా? మామూలుగా యాదృచ్ఛికంగా జరిగితే మన చేతిలో లేవన్న వాటికి మనం హోప్ తోటి బిలీవ్ తోటి ఉంటాం. బట్ అధికారం మనది, మనం సేకరించి పని చేయాలి కదా. 1,00,000 కోట్లు మింగితే 1,00,000 కోట్లలో 1,000 కడగ మీద మీకు సందు దొరకలేదా పట్టుకోనికి? ఎక్కడికైనా చెప్తే సిగ్గుపోతుంది ముచ్చట. ఇప్పుడన్నా జరా ఇవన్నీ పక్కన పెట్టి పాలన నన్నే చేయరు. ఆయన ఏదో లోపాలు చేసిండు, జనాలకు 2-3 ఇచ్చిన హామీలు తప్పిడని జనాలు భావించే నీకు అధికారం ఇచ్చారు. ఇచ్చిన 5 ఏళ్ళను సక్రమంగా వాడుకుంటే ఏమన్నా జర సంతోషం ఉంటుంది. తెలంగాణ కన్నీటి పాట, ఏపీ కేంద్రం జలకాటం, గోదావరి తరలింపునకు రంగంలోకి మోదీ సర్కారు, పోలవరంపై 28న 4 సీఎంలతో సమావేశం, శరావేగంగా పోలవరం పూర్తికి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్. ఏమైనా కూడా తెలంగాణను అంత అలవోకగా అంత అలకగా ముంచితే